ప్రార్థన, ప్రేమ సమాధానాలకు కారణకర్త ఏంటున్న మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మరొక రోజు లేచిన వెంటనే నిజమైన దేవునికి మేము ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి వందనములు ప్రభువా. మేమున్నామంటే నీవు మా తోడు ఉన్నావు కాబట్టే ప్రభువా, అందును బట్టి వందనములు ప్రభువా. అయ్యా ఈ రోజును బట్టి మేము మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు అంతట్లో మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించు ప్రభువా. అయ్యా ఏ మార్గంలో నడవాలో మమ్మల్ని నడిపించు ప్రభువా. అయ్యా ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించి ప్రార్థించుకుంటున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎందరి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నదో ప్రభువా, కుటుంబంలో ఏదో ఒక ప్రభువా వెలితి, ఏదో ఒక కన్నీరు కష్టాలతో వెళ్తున్నారో ప్రభువా, భార్యాభర్తల మధ్య సమాధానం సంతోషం లేకుండా ఉంటున్నారో తండ్రి. ప్రతి ఒక్కరిని నీవు చూచుచున్నవాడవు ప్రభువా. అయా వారికి నీవు సమాధానంను కలగజేయవాడవు తండ్రి. నీ చెంత సంపూర్ణమైన సమాధానం సంతోషం కలదు ప్రభువా. అయా అయితే వారందరూ కుటుంబంగా మిమ్మును వెదికే, మిమ్మును ఆరాధించే, మీకు ప్రార్థించే కృపా తరుణమును వారి కుటుంబంలో వారి జీవితంలో దయచే ప్రభువా. మా ప్రతి ప్రార్థనను వింటున్న దేవుడో ప్రభువా, మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేస్తున్న దేవుడో తండ్రి. ఎందరైతే ఈ రోజుల్లో రాకపోకలందు ఉంటున్నారో వారికి తోడు నీడగా ఉండండి ప్రభా. ఏ పనులు చేయాలని ఆశ కలిగి ఎందరైతే ఉంటున్నారో వారికి నీ ఆలోచన చెప్పి ఈ రోజులో పరిపూర్ణంగా మీ ఆశీర్వాదాలతో నడిపించి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను కలగజేసి అయా ఆశీర్వదించి దీవించి రోజంతా నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.